మహేశ్వరరెడ్డిపై సూర్యాపేట జిల్లా కోదాడ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎర్నేని వెంకటరత్నం మరియు కాంగ్రెస్ నాయకులు చందు నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే శాసనసభాపక్ష నేత మహేశ్వరరెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు కోదాడ కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిస్వార్థంగా నీతి నిజాయితీతో ప్రజలకు సేవ చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిపై రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి ఆరోపణలు చేస్తున్నారన్నారు. సైన్యంలో సైనికుడిగా పనిచేసి ప్రజాసేవ కోసం రాజకీయాలకు వచ్చి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా నిస్వార్థంగా పనిచేస్తూ మచ్చలేని నాయకుడిగా ఉత్తమ్కు పేరు ఉందన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో నిందలు వేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండు ఒకే తాను ముక్కలు అని విమర్శించారు. నిరాధారణమైన ఆరోపణలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వంటిపులి శ్రీనివాసరావు, కౌన్సిలర్ ఎండి ఖాజా మొయినుద్దీన్, పార వెంకటేశ్వర్లు, రావిల కృష్ణ, చందు, సత్యనారాయణ, పసుపులేటి నరసింహారావు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అవటానికి డబ్బులు పంపించాడు పేదవాళ్ళు ఆయన ఆరోపణ చేసాం. ఆయన స్థాయికి తగ్గ ఆరోపణ అయితే అది కాదు. ఎందుకంటే తాను ఏదో చేసిందని చెప్పి అందరికీ గురికింద నలిపారు కదా అన్న టైప్లో మాట్లాడాడు మహేశ్వరరెడ్డి గారు. అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు అవినీతికి పాల్పడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంపాదించినట్లయితే మన ఎలక్షన్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అంతకుముందు ఎంపీగా గెలిచాడు, ఎమ్మెల్యేగా చేశాడు. సరే, మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఆయన కానీ, ఆయన సిద్ధమణి పద్మావతి గారు కానీ మరి అత్యధిక మెజార్టీతో గెలిచి మరి కోదాడలో కాంగ్రెస్ పార్టీని హుజూర్నగర్లో కూడా మరి గెలిపేటానికి జిల్లాల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా వారు కృషి చేసిన సంగతి అందరూ తెలిసిందే. ప్రజల్లో కనుక ఆయన అవినీతికి పాల్పడ్డాడు అనే ఆరోపణలు ఉన్నట్టయితే ప్రజలు అన్ని ఓట్లు వేసి గెలిపించే పద్ధతి ఉండేది కాదు. అది మహేశ్వరరెడ్డి గారు తెలుసుకోవడం మంచి పద్ధతి. సరే, వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎంత మెజార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ, పద్మావతికి కానీ ఎంత మెజార్టీ వచ్చింది, మిగతా ఎమ్మెల్యేలకి ఎంత మెజార్టీ వచ్చింది అని చెప్పి అది ఆలోచించుకోవాల్సిన అవసరం మహేశ్వరరెడ్డి గారికి ఉంది. మరి అదేవిధంగా రేపు మరి మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగిన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి ఓట్లు తక్కువ వస్తాయని చెప్పి అభిప్రాయంతోనే మరి ఆరోపణ చేయడం జరుగుతుంది. మరి వాళ్ళకి బలం ఉన్నట్టయితే మోడీ గారు కానీ, అమిత్ గారు కానీ పోటీ పెట్టడం, నెలకు 4 తడలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వచ్చి ప్రచారం చేసుకుని పోవడం జరుగుతుంది. మరి వాళ్ళకి బలం ఉన్నట్టయితే అలా రావాల్సిన అవసరం లేదు. దేశ ప్రధాని అన్ని తడలు వచ్చాడంటే దాంట్లోనే మనకు అర్థమైపోతుంది. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్లు ఎవరు కూడా రాలేదు, మరి ప్రచారం పెద్దగా చేయలేదు. చేయకపోయినా మరి అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండ మెజార్టీ వచ్చి మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఆరోపణ చేస్తూనే ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఆ అన్నమాట నిలబెట్టుకోలేదు, 6 పథకాలు అమ్ము కాలేదు, అవి కాలేదు, ఈ కాలేదు అని ఆరోపణ చేస్తారు. అంతకుముందు ఉన్నటువంటి పార్టీ ఏదైనా మొత్తం ఖాళీ చేసిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయగానే 6 పథకాల అమల్లో మరి మొట్టమొదటి విడత మహిళలందరికీ పథకం వచ్చింది. తర్వాత అంచెలంచెలుగా మరి మొన్న ఈ మధ్య దీన్ని పొలాలకు కూడా మరి వేయడం జరిగింది డబ్బులు. దాని అది మరి దాన్ని చేయడం జరుగుతుంది. మరి అన్ని విధాలుగా ఒక్కోటి చేసుకుంటూ వస్తున్న వ్యక్తి మీద ఆరోపణ చేసి ఏదో ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఆలోచన బీజేపీ వాళ్ళకి కానీ, మిగతా పార్టీలకు కానీ అది మంచి పద్ధతి కాదు. మీ పార్టీని మీరు మనుగడ తీసుకొని మీ అభ్యర్థులు కావడానికి మీరు ప్రయత్నం చేసుకోండి. కానీ ఎవరైనా పద్ధతి ఉంటే అదే బురద మళ్ళీ మీ మీద పడుతుందని సభాముఖంగా తెలియజేస్తూ కోదాడ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా